ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈ రోజు టాపిక్లో మనం మకర సంక్రాంతి గురించి మాట్లాడుకుందామండి. మీరు చాలా పండగలు చేసుకునే ఉంటారు కదా. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దీపావళి అమావాస్య, ఇలా మీరు చాలా పండగలు చేసుకొని ఉంటారు కదా. ఈ పండగల్లో ఒక సంవత్సరం ఒక రోజు వచ్చిన పండగ మరొక సంవత్సరంలో మరొక రోజులో వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా లేదా? ఉదాహరణకి దీపావళి అమావాస్య ఒక సంవత్సరంలోని సెప్టెంబర్ మాసంలోనే వస్తే మరొక సంవత్సరంలో అక్టోబర్ నెలలో వస్తుందన్నమాట. ఇలా మన పండగలు మారిపోతూ ఉంటాయి. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం జనవరి 14, 15 తేదీల్లో మాత్రమే వస్తూ ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ సంక్రాంతి పండగ మాత్రం జనవరి 14వ తేదీ కానీ 15వ తేదీ కానీ ఈ 2 తేదీల్లోనే వస్తుంది తప్ప మిగతా ఏ తేదీలోని మీకు రాదు. ఎందుకు రాదు అంటే మనకు కాలాన్ని 2 విధాలుగా లెక్కిస్తారనమాట. ఒకటి చాంద్రమానం, 2 సౌరమానం. చాంద్రమానంలో ఏంటంటే చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంతో అయితే ఉంటాడో ఆ నక్షత్రంతో మనకి ఆ మాసం పేరు వస్తుందన్నమాట. ఉదాహరణకి చంద్రుడు చిత్తా నక్షత్రంతో వస్తే అది చైత్ర మాసమని, విశాఖ నక్షత్రంతో వస్తే అది వైశాఖ మాసమని, చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉంటే అది జ్యేష్ఠ మాసమని, ఇలా మనకి చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంతో అయితే ఉంటాడో ఆ నక్షత్రం పేరుగా ఆ మాసం రావడం జరుగుతుందన్నమాట. దీనిని చాంద్రమానం అని పిలుస్తారు. అలాగే సౌరమానం ఏంటంటే సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడనమాట. ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అని పిలుస్తారనమాట. ఉదాహరణకి సూర్యుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించాడు అనుకోండి, ఆ మాసాన్ని వృషభ మాసం అని. అలాగే సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి మారాడు అనుకోండి, ఆ మాసాన్ని మకర మాసం అని. ఇలా సూర్యుడు రాశుల్లో తిరిగే విధానం బట్టి కూడా మనకి సౌరమానం ఏర్పడిందనమాట. చాంద్రమానంలో చంద్రుడు పురోగమనాన్ని అనుసరించి, అలాగే సౌరమానంలో సూర్యుడు పురోగమనాన్ని అనుసరించి మనకి చాంద్రమానం, సౌరమానం ఇలా 2 కాలమానాలు మనకున్నాయన్నమాట. అయితే మన తెలుగు పండగలన్నీ కూడా చాంద్రమానంతోనే ముడిపడి ఉంటాయన్నమాట. చాంద్రమానానికి సౌరమానానికి ఉన్న తేడా ఏంటంటే చాంద్రమానంలో తిథులు బట్టి ఉంటాయి. తిథులు అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, ఇలా మన తెలుగు తిథులను బట్టి మన పండగలను జరుపుకోవడం మనకు ఆనవాయితీ అన్నమాట. అలాగే సౌరమానం దగ్గరికి వచ్చేసరికి తిథులతో సంబంధం ఉండదు, రోజులు లెక్క వస్తుందన్నమాట. అంటే సూర్య గమనాన్ని బట్టి సౌరమానం ఉంటుంది కదా, కాబట్టి సౌరమానంలో తిథులతో సంబంధం ఉండదు, రోజులతోనే సంబంధం అన్నమాట. కాబట్టి చాంద్రమానంలో ఉండే తిథులకి సౌరమానంలో ఉండే రోజులకి చాలా తేడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు మకర సంక్రమణం ఏర్పడుతుంది కదా. చాంద్రమానంలో తిథులు ఎప్పుడు మారిపోతాయేమో కానీ సౌరమానంలో తేదీలు ఎప్పుడు మారవు కదా. జనవరి 1 ఎప్పుడు అదే తేదీన వస్తుంది, అలాగే డిసెంబర్ 31 ఎప్పుడు అదే తేదీన వస్తుంది, అంతేకాని మారవు కదా. అలాగే సౌరమానం సూర్య కొలమానం కాబట్టి సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ తేదీ ఎప్పుడు జనవరి 14 కానీ జనవరి 15 కానీ అయి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ తిథులతో సంబంధం ఉండదు కదా, సూర్యుడు కొలమానం బట్టే మనం ఈ పండగను జరుపుకుంటాం కాబట్టి ఎప్పుడు ఆ 2 తేదీల్లోనే వస్తూ ఉంటుందన్నమాట. అయితే 14, 15 తేదీల్లో ఎందుకు వస్తుంది అని అంటే ఒక్కొక్కసారి లీప్ ఇయర్ కూడా వస్తూ ఉంటుంది కదా. మనకి 366 రోజులు వస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి 14వ తేదీన, ఒక్కొక్కసారి 15వ తేదీన ఈ మకర సంక్రాంతి అన్నది వస్తుందన్నమాట. అందుకే చాంద్రమానంలో మనం తెలుగు పండగలన్నీ జరుపుకుంటాం కాబట్టి తిథులు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక సంవత్సరంలో ఒక రోజు వచ్చిన పండగ మరొక సంవత్సరంలో మరొక రోజు వస్తూ ఉంటుందన్నమాట. మన చాంద్రమాన రీత్యా
చేసుకుంటాం కాబట్టి. కానీ మనం సౌరమాన రీత్యానే ఈ మకర సంక్రాంతి జరుపుకుంటాం కాబట్టి ఈ తేదీలు మాత్రం మారవన్నమాట. సరేనా అండి? ఈ వీడియోలో మనం మకర సంక్రాంతి గురించి అసలు రహస్యం ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.